నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అంటున్న జగన్మోహన్ రెడ్డి ఏమంటారు దీనికి? మరి ఈ లెక్కలో వాళ్ళు 11 మంది రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గులకు కానీ, అసెంబ్లీకి రాని సన్నాసులు కానీ, ఏది ఏదైనా మాట్లాడితే బయట ఉండి మాట్లాడితే ఉపయోగం ఏముంది? అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే దమ్ము ధైర్యం కలవాళ్ళు అనుకుంటారు. ఏడో సాట్ నుండి గల్లీల్లో సందుల్లో ఉండి మాట్లాడేది పబ్లిక్ రాకుండా ఎప్పుడో ఒకసారి విలేకరుల మీటింగ్ పెట్టి దొంగసాటుగా మాట్లాడేవాళ్ళు లెక్కే ఉంది. ఇందాక ఒక సందర్భంలో అనేది అదే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని లోకేష్ బాబు వస్తాడు, మరి ఓసాట రమ్మనండి, నేను ఎక్కడికైనా సరే తొడగొట్టి చెబుతారు, ఇబ్బంది లేకుండా మాట్లాడటానికి. అంతేగాని ఈ సన్నాసులు సాటు మాటలతోటి అయ్యే పని కాదు. వారికి వాగుతూ ఉంటాయి, పోతూ ఉంటారు, అంతవరకే. అంటే ఇప్పుడు మరి వాళ్ళు పదే చెప్తున్నారు కదా, డిఎస్సిలో పేపర్లు లీక్ అయింది, నారా లోకేష్ రాజీనామా చేసేదాకా మేము వదిలిపెట్టామని. ఇప్పుడు అది ఎన్నాళ్ళ నాటి సంగతి? ఇవాళ కాదు కదా, పోయినసారి ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు కుర్రాడు చేశారు. వాళ్ళు కూడా ఆడ కూడా కొంత రౌడీ వాళ్ళు వచ్చి దాంట్లో జ్వరపడ్డారు. క్లియర్గా ప్రోటోకాల్లో కనపడుతున్నారు. లేవు. మొన్న ధర్నా చేసిన దాంట్లో నేను ఒక సాట చూశాను. అంతా శీతం కాలనీ వాళ్ళు, సనభారత నగరాళ్ళు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇటు రౌండ్ తిరగటం, జగన్మోహన్ రెడ్డి సీఎం అని గోల్ చేయటం నేను విన్నాను, చూశాను కాబట్టి చెబుతున్నాను. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, మన ధర్నాకు వచ్చిన వాళ్ళు కూడా అంతా పేక్ బ్యాచి, గంజాయి బ్యాచి, ముందు బ్యాచి తప్పితే ఇల్లు సరైన బ్యాచ్ కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వాళ్ళు అంత రాజారెడ్డి కానించి రాజారెడ్డి కూడా జైలుకి పోయి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి పాప అయినా కూడా కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. 16 నెలలు జైల్లో చేసి వచ్చిన సన్నాసి కూడా సన్నాసుల దగ్గరకు పోతాడు కానీ మంచి వాళ్ళ దగ్గరకు పోరు. ఇక్కడ మరి వాళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ కూడా మేము అక్కడ కాక్రోచ్ ఉద్యమం ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అదే ఉద్యమం వచ్చింది అంటున్నారు కదా, ఏం చెబుతారు? మరి ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ఉద్యమాలు రావడానికి అవకాశం లేదు, రాదు. ఎందుకని అంటే ప్రజల్లో చైతన్యం ఉంది. ఎవరు కూడా తగాదగా పోయేవాళ్ళు కాదు. వాళ్ళేమో ఇడిచేసినాయి కాబట్టి ఇది పెద్దని ఇడిచేసిన మాటలు మాట్లాడతారు. అందుకని వీళ్ళు ఎప్పుడైతే ఏడైతే కౌంటర్ వేయాలో కౌంటర్ ప్రకారం వేస్తారు, సవాళ్ళు విసురుతారు. అంతేగాని వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినాక పార్టీ గొడ్ల పార్టీ అని జాతీయ స్థాయిలో గిన్నీస్ బుక్ ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పార్టీ లేదు కాబట్టి ఇంత చెడు పార్టీ ఉంది. ఆ రోజు గాంధీ గారి టైంలో ఆయన కాల్చి చంపిన ఆయన పేరు ఎంత పేరు వచ్చిందో ఈ గొడ్ల పార్టీకి కూడా ఏ పేరు వచ్చింది. సరే, మరి తన కొడుకు చేసిన తప్పులో సాక్ష్యాలని తారుమారు చేయాలని చెప్పి జైలుకి వెళ్ళిన సిదిరి అప్పలరాజును కలిసిన జగన్మోహన్ రెడ్డి ఏందంటారు? నిందితులను మాత్రమే ఎందుకు కలుస్తున్నారు అనుకోవాలంటారు? నిందితులు వాళ్ళు కలిసేదే నిందితులుగా, మంచి వాళ్ళని కలవరుగా. వాళ్ళు ఆడ కూడా మంచి వాళ్ళు కలిసినట్టు ఆడ పెట్టిన 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది కదా, 16 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎప్పుడైనా మంచి వాళ్ళని ఎవరైనా కలిశారా? మంచి అనేది వాళ్ళకి తెలుసు. అసలు చెడు తప్పితే మంచి ఆలోచన వాళ్ళకి తెలియరాదు, బుద్ధి లేదు, వాళ్ళ మైండ్ పనిచేయదు. అందుకే పిచ్చుకొక్కల కింద లెక్క కట్టాము మేము. మట్టికి చిన్నప్పుడు ఎప్పుడు ఉయ్యాల్లోంచి పడ్డప్పుడు తలకాయ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ వల్ల మైండ్ సెట్ ఉండదు. 10th రాసి పేపర్లు లీకి లాక్కొని చూసి రాసినాడు. ఇలా కర్మగాలి ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అంటే దరిద్రం బట్టి అయ్యారు. కానీ లేకపోతే ఇవాళ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా 15-20 పడిపోయింది. ఏ జిల్లాలో పడ్డా కూడా కడప జిల్లాలోనే లేరు, వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. అంతేగాని కడప జిల్లా సొంత నియోజకవర్గాల్లో లేరు. ఇంకా ఆయనకు ఎవరు ఉంటారు? కుక్కల మూతులు నాకేవాడు తప్పితే ఎవరు ఉండరు. ఇక్కడ మరి ప్రధానంగా చూసుకుంటే గనక మరి ఆయన ఎందుకని అంటారు, అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు బీసీలను అనగదొక్కాలని చూస్తున్నాడు, అందులో భాగంగానే సిదిరి అప్పలరాజు మీద ఈ కేసులన్నీ పెట్టారంటున్నారు కదా. మరి అసలు బీసీలు ఎంతమందిని అనగదొచ్చాడు జగన్ రెడ్డి? అసలు ఎంతమందిని అనగొచ్చాడు? మరి బీసీలే కదా. డాక్టర్ సుధాకర్ గారు మరి బాపట్ల దగ్గర ఒక సైకిల్ వేసుకుని మాకు వాడిని చిత్తగొట్టించింది ఇదే కదా. అట్నే మరి ఇల్లు అదే కదా. అట్నే వీళ్ళు చేసిన నాశనం
బీసీలు కానీ దగ్గర అసలు ఓసారి మీటింగ్లో చూశారుగా కింద కూకబెట్టాడు. అంతకన్నా దౌర్భాగ్యం వాళ్ళకు ఉండాలి అది ఇంకాను. అంతేగాని జగన్ రెడ్డి చేసే దుర్మార్గం పనులు ఈ ప్రపంచంలో ఏ నాయకుడు చేయలే. ఎలా చెబుతారు ఆ మాట అసలు? చంద్రబాబు నాయుడే బీసీలను అనగదొక్కుతున్నారనే మాట కదా వాళ్ళు చెబుతుంది పదే పదే. బీసీలు అనగదొచ్చే వాళ్ళు అయితే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇళ్ళకి అడుగుకొని వాళ్ళకి కావాల్సిన ఇల్లు భేదాలు అనుకున్న వాళ్ళు చదువు ఉన్నాడు. లోకేష్ బాబు కూడా మరి ఇటువంటి పనులు చేస్తున్నాడు. మొన్న ఒక అమ్మాయి 10th అమ్మాయి పాపం మరి వాళ్ళ కుటుంబం ఇప్పుడు జోగి రమేష్కు మళ్ళీ కుటుంబంలో తగాదల వల్ల ఆ అమ్మాయి బలైపోయింది. మరి అటు ఇటు కాకుండా తండ్రి భార్య చెరువు కళ్ళే పోతే అట్నే ఈ సన్నాసులు కూడా సన్నాసి పనులు తీయటం తప్పితే బీసీలు ఎవరు అనగదొక్కలేదు. ఖమ్మంగా వచ్చే పథకాలన్నీ ఖమ్మంగా వస్తున్నాయి. అందరికీ ఈ కులం ఆ కులం కాదు. ఇక నిన్న పొగాకు రైతులు కూకున్నారు. ఢిల్లీ నుంచి పరిష్కారాలు చేస్తున్నారు. ఎంతో ఈటాన్ని కూడా సిద్ధపడ్డారు. కొనమన్నారు, కొనిపిస్తున్నారు. అన్నీ మంచి పనే జరుగుతుంది కానీ ఏ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు వాగులు కుక్కల వాగులు వాగుతూనే ఉంటారు. ఇక్కడ చూస్తే కనుక జోగి రమేష్ కుటుంబంలో జరిగింది ఎలా చూడాలంటారు? అసలు ఇది ఎందుకు జరిగిందంటారు? మా వెనకమాల జగన్ ఉన్నాడనే ధీమానే అనుకోవచ్చు అంటారా? వాళ్ళు అసలు మొట్టమొదటి అసలు క్రిస్టియన్ మతం. ఆ మతానికి తగ్గట్టు వీళ్ళు మోసం చేసి ఒక ఏరే అమ్మాయిని లైన్ చేసుకున్నారు ముందు. వాళ్ళు ఈ మతం అని చెప్పి వాళ్ళు వెనక దగ్గారు. లగ్గాలు పెట్టుకుని దాకా వచ్చి కూడా. తర్వాత వీళ్ళు దొరికారు అమాయకులు దొరికి 5 లక్షలు 5 కోట్లు పెళ్లి ఖర్చులు ఇవన్నీ పెట్టించి చేశారు. మళ్ళీ 5 కోట్లు తేమన్నారు. ముఖం మీద దిండి పెట్టారు. కాళ్ళు పట్టారు. అంతలోకి ఎవరు బెల్లు కొట్టేసరికి ఆగిపోయింది. గోవా తీసుకెళ్లారు. గోవాలో దొయ్యాలని చూశారు. అందులో ఎవరో వచ్చేసరికి ఆగిపోయింది. ఇట్లాంటివి చాలా జరిగింది అంట. ఆ అమ్మాయి పబ్లిక్గా కేసులో పెట్టి రాసింది. మరి సామ్రాజ్ కడ్డీలు వెలిగిస్తే వాసన వస్తే ఏంది శవాల వాసన వస్తుందని అన్న జోగి రమేష్ వాళ్ళకి బీసీలు అంటే ఒక లెక్క, ఎస్సీలు అంటే ఒక లెక్క. వాళ్ళకి కావాల్సింది ఏంది? నాయకుడు సన్నాసి నాయకుడు ఏదైతే చెబుతాడో అదే పాటిస్తారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న ఒక్కొక్కడు వాళ్ళ కుటుంబాల మీద ఈ జోగి రమేష్ కుటుంబం మీద పడ్డట్టు వీళ్ళకి కూడా అదే గతి పట్టిద్ది. నిదానంగా అవసరమైతే దాన్ని ఆపాల్సిన పని ఉండదు. ఎవడో ఒకటి చేయాల్సిన పని లేదు. భగవంతుడే చేస్తాడు వీళ్ళని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.